గౌరవ సభ్యుల యొక్క విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష, మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మోస్ట్ అర్జెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష, మా హుజురాబాద్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకి DBM 21, DBM 22, 23, 24కి చివరి ఆయకట్టు ఉన్న గ్రామాలకి శ్రీరాములపల్లి, అంబాల, శనిగరం, గూన్పర్తి, మాదనపేట, లక్ష్మీపూర్, గోపాల్పూర్, బత్వన్పల్లికి నీళ్ళు వస్తలేవు అధ్యక్ష. వేలాది ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. అనేక సార్లు నేను సి గారితో డి గారితో మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. నీళ్లు ఇస్తామని చెప్తున్నారు, ఇస్తలేరు. దయచేసి దండం పెట్టి చెప్తున్నాం, దయచేసి ఆ రైతులకి నీళ్ళు ఇచ్చి వెంటనే ఆ గ్రామాలని ఆదుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 29 DBM 29L కూడా చివరి ఆయకట్టు జమ్మికుంట మండలంలో ఉన్నది. వావిలాల, నగురం, నాగారం అడ్దికి ఉన్నాయి. మళ్ళీ ఇల్లంతకుంట మండలంలో బూజ్నూరు, సీతంపేట, పాతర్లపల్లి, మరువన్పల్లి, భోగంపాడికి నీళ్ళు అందుతలేవు అధ్యక్ష. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, వెంటనే ఆ రైతులకి నీళ్ళు అందియాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే సార్ అధ్యక్ష, ఒక్కటే సెకండ్, ఎక్కువ లేదు, 1 minute కంటే మళ్ళీ ఎక్కువ మాట్లాడ అధ్యక్ష. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, పోయిన అసెంబ్లీలో మాకు ఇంతకుముందు మా మానకొండూరు శాసనసభ్యులు అడుగుతారేమో అనుకున్నా, తన నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ అని వస్తుంది అధ్యక్ష. దాదాపు దాని కింద ఆయకట్టు 6-7 వేల ఎకరాల ఆయకట్టు మా వీణవంక మండలం, జమ్మికుంట మండలానికి వస్తుంది. దానికి DPR రెడీ చేసినాం, అన్నీ రెడీ చేసినాం. పోయినసారి మంత్రి గారికి కూడా, ఇరిగేషన్ మంత్రి గారికి పర్సనల్గా రిప్రజెంటేషన్ ఇచ్చిన, దయచేసి ఆ ప్రాజెక్ట్ కట్టమని. ఇప్పటివరకు పోయినసారి అసెంబ్లీలో చెప్తే ఇప్పటివరకు కూడా దాని మీద రిప్లై కూడా రాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వన్ లాస్ట్ థింగ్ అధ్యక్ష, మాట్లాడుతూ మొన్న డిప్యూటీ సీఎం గారు హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంత రుణమాఫీ చేస్తామన్నారు కదా అధ్యక్ష. నేను ఇంత చేసినామని చెప్పిండ్రు. నేనేమంటారు అధ్యక్ష, పదే ముఖ్యమంత్రి గారు నన్ను ఎక్స్పెల్ చేస్తా అంటారు, తప్పు చేస్తే సస్పెండ్ చేస్తా అని అంటారు కదా అధ్యక్ష. నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అధ్యక్ష, 107 గ్రామ పంచాయతీలలో ఏ ఒక్క గ్రామ పంచాయతీలైనా హుజురాబాద్ నియోజకవర్గం 100% రుణమాఫీ అయితే నేను రాజీనామా చేసి నేనే వెళ్ళిపోతా అధ్యక్ష. ఇది గ్యారంటీగా చెప్తా ఉన్నాను. ఇంకోటి అధ్యక్ష, లాస్ట్ ఇంకోటి అధ్యక్ష, మొన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు 800 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు. నా హుజురాబాద్ నియోజకవర్గానికి కూడా 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. పక్కనున్న అనంకొండలున్న రాజేందర్ రెడ్డి గారికి, అటు పక్కనున్న కొండ సురేఖ గారికి, ఇటు పక్కనున్న పల్లరాజేశ్వర రెడ్డి గారికి, దాని పక్కన నేనున్న మా నియోజకవర్గాల్లో కూడా 1000 కోట్లు ఇవ్వాలి అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మనసులో ఉన్నది చెప్తున్నా, ఈ BRS పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మనసులో చెప్తున్నా. ప్రతి నియోజకవర్గానికి, ప్రత్యేకంగా నా నియోజకవర్గానికి కూడా 1000 కోట్లు ఇవ్వాలని దయచేసి నా చేతులు జోడించి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. నోట్ చేసుకున్నాం అధ్యక్ష. నాగమయ్య గారు దయచేసి నన్ను ఏలెత్తి అడగకండి. నేను కొత్తగా వారికి అవకాశం ఇస్తున్నా. వాళ్ళు మాట్లాడిన తర్వాత టైం ఉంటే మీకు ఇస్తాను. 11:15కు క్లోజ్ చేస్తున్నా. ధన్యవాదాలు అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మా సత్తుపల్లి నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్టు కింద మాకు మళ్ళీ పడావు గత 5 సంవత్సరాల నుంచి మూలన పెట్టిన ప్రాజెక్టు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జిల్లా మంత్రివర్యులు మరియు మన ఇరిగేషన్ మినిస్టర్ గారి సహకారంతో ముందడుగు వేయడం మా రైతులకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే గతంలో యాతాలకుంట రైతులు ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని వాళ్ళకి డబ్బులు పెండింగ్ ఉన్నా కూడా మరి మన బట్టి విక్రమార్క గారు వారికి ఈ సంవత్సరంలో 15 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. అంతేకాకుండా ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజ్ 6 కింద మాకు శాంక్షన్ చేశారు. దీనికి మాకు మొత్తం 35 డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇందులో రైతులకి ల్యాండ్ అక్విజిషను 758 ఎకరాలు అవసరం అవుతుంది. కాకపోతే ఇంతకుముందు అక్కడ ఆల్రెడీ మాకు ఓల్డ్ NTR కెనాల్ ఉంది, ఫ్లడ్ ఫ్లో కెనాల్. దాని కింద కట్టు కాలువలు, ఓల్డ్ ఫీడర్ ఛానల్స్, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే, ఇంతకుముందు మేము ఇది
ఎన్టీఆర్ కెనాల్కి ఇచ్చాము ల్యాండ్స్, అలాగే గ్రీన్ఫీల్డ్ హైవే కోసం కూడా ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు పాత ఛానల్స్ పాత కెనాల్స్ ఉండగా మళ్ళీ కొత్త వాటి కోసము మళ్ళీ ల్యాండ్ అక్విజిషను అవసరం లేదు కనుక మాకు దయచేసి ఈ ల్యాండ్ అక్విజిషన్ కాకుండా పాత వాటిని మీరు రిపేర్స్ చేసి ఎన్టీఆర్ కెనాల్ కానీ ఫీడర్ ఛానల్స్ కానీ రిపేర్ చేస్తే కనుక తక్కువ ఖర్చుతో మా భూములకు కూడా నష్టం వాటిల్లకుండా మా ప్రతి ఎకరాకి నీళ్ళు అందుతుందని వాళ్ళు మనవి చేస్తున్నారు అధ్యక్ష. కనుక మీ ద్వారా నేను ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే, ఇప్పుడు ఇంత తక్కువ అంటే దీని ద్వారా మనం ల్యాండ్ అక్విజిషన్ చేసుకోకుండా పాతవే రిపేర్ చేసుకుంటే 200 కోట్ల రూపాయల దాకా మిగులుతుంది అధ్యక్ష. కనుక తక్కువ ఖర్చుతోటి మనం సుమారుగా 38,750 ఎకరాలకి సాగునీరు ప్రతి ఒక్క రైతుకు కూడా అందించవచ్చు అని మీ ద్వారా నేను మనవి చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. అలాగే అధ్యక్ష, మా సత్తుపల్లి అంటేనే సింగరేణి సమస్య నేను ఫస్ట్ అవకాశం రాగానే మాట్లాడింది కూడా దాని గురించే అధ్యక్ష. ఇప్పుడు మొన్న శాసన మండలిలో ఎమ్మెల్సీ తాతా మధు గారు ఎంతో చక్కగా వివరించారు అధ్యక్ష. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేసినట్టు ఆయన అవాస్తవాలన్నీ చెప్పారు. సత్తుపల్లి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లాగా మారింది, సత్తుపల్లి ప్రజల జీవితం దుర్భరం అయింది, ఇట్లా అక్కడ ప్రజలకి కిడ్నీ ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్స్ ఇట్లా అన్నీ ప్రబలిపోతున్నాయి. ఇదంతా సింగరేణి వల్లనే. అలాగే సింగరేణి వాళ్ళు పెట్టిన సైలో బంకర్ వల్ల అని ఆయన ఎంతో హృదయ విదారకంగా వివరించారు అధ్యక్ష. కానీ ఎవరు చేసిన తప్పులు అధ్యక్ష? గత 10 సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వం లేదా అధ్యక్ష? సైలో బంకర్ వాళ్ళు కాదా అధ్యక్ష పెట్టించింది? అప్పుడు ప్రజల ప్రాణాలు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అవి గుర్తురాలేదా అధ్యక్ష అప్పుడు? ఇప్పుడు ఆయన వాళ్ళు తప్పులు చేసి అప్పుడున్న ఎమ్మెల్యే బాధ్యులు కాదా? 100 మీటర్ల దూరంలో అంబేద్కర్ కాలనీకి 100 మీటర్ల దూరంలో సైలో బంకరు 2 సంవత్సరాలు నిర్మించారు అధ్యక్ష. అప్పుడు మేమందరం అబ్జెక్ట్ చేసినా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా తోసి రాజని మరి వాళ్ళది వాటర్ ట్యాంకు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి అది కట్టించారు. కనుక అప్పుడు ఉన్నది సండ్ర వెంకట వీరయ్య గారు అధ్యక్ష. అలాగే